గుంటూరు జిల్లా కేంద్రంలో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా స్వర్ణ భారతి నగర్ వద్ద మంత్రికి స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యేలతో కలిసి పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం దీన్ని నిర్వీర్యం చేసింది, వదిలేసింది. కానీ ప్రభుత్వ రంగాన్ని ఖజానా ఖాళీ. 10 లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసి వెళ్ళిపోయింది. ఆ అప్పు తీర్చే బాధ్యత మనందరి మీద ఉంది. అంతేకాకుండా ప్రజలు, మున్సిపాలిటీలో ఉండే ప్రజలు కట్టే ట్యాక్సులు, మీరందరూ కట్టే ట్యాక్సులు, అది హౌస్ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, ప్లానింగ్ ట్యాక్స్ కావచ్చు, అన్ని ట్యాక్సుల్ని డైవర్ట్ చేసేసి మున్సిపాలిటీలో డెవలప్మెంట్ చేయకుండా గత ప్రభుత్వం నిర్మాణం చేసింది. చెత్త పన్ను అంటే చెత్త పన్ను కలెక్ట్ చేసింది, కానీ 85 లక్షల చెత్త వదిలేసి వెళ్ళిపోయింది. చెత్త పన్ను కలెక్ట్ చేసింది, కానీ 85 లక్షల చెత్త అది కూడా గ్రౌండ్ లెవెలే. మళ్ళా గ్రౌండ్ కింద లెవెల్కి పోతే మొత్తం 1,40,00,000 చెత్త ఉంది. ఈ 85 లక్షల చెత్త క్లియర్ చేశాం. బ్యాలెన్స్ కూడా రాబోయే 1-2 నెలల్లో పూర్తవుతుంది. అయితే నేను ఒకటే చెప్పేది, ఏ మున్సిపాలిటీ